హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో మీకు బీరకాయ టమాటా పప్పు ఈజీ రెసిపీ. మన కుక్కర్ ఉంటుంది కాబట్టి అన్నీ టక అన్నీ కట్ చేసి అందులో వేసుకుని ఉడకబెట్టుకుంటే సూపర్ పప్పు రెడీ అవుతుందండి. మనం కష్టపడాల్సిన పని లేదు. మంచి టేస్టీ రెసిపీ చూపిస్తున్నాం మీకు ఇవాళ. ఒక పావు కిలో బీరకాయలు, ఒక 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద కప్పు అనమాట. పెద్ద కప్పుతో పప్పు దాదాపు 150-200 గ్రామ్స్ ఉంటుంది. తక్కువ ముగ్గురమే ఉన్నాం కాబట్టి కొంచెం వేసాను పప్పు. 5-6 మంది ఉంటే ఈ బ్లూ బౌల్ తీసుకోవాలి పప్పు, ఓకేనా. ముగ్గురికి సరిపోతుంది కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను పప్పు. ఒక కప్పుడు మనం పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులో బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిలు ఒక 5-6 తీసుకున్నాను. ఇక రెడ్ కారం వేయను అనమాట, వేయకూడదు. మంచిగా పప్పు అందంగా కనిపిస్తుంది. ఎర్రకారం వేస్తే మళ్ళీ టేస్ట్ వేరైపోతుంది అనమాట. ఇట్లా అయితే మనకు పచ్చిమిర్చి టేస్ట్ తగులుతుంది. ఎర్రకారం అయితే ఇప్పుడు అవసరం లేదు. మనము ఉల్లిపాయ ఎందుకు వేస్తున్నామంటే సామాన్యంగా చాలామంది వేసుకోరు, నో ప్రాబ్లం. వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. వేసుకోవడం ఎందుకంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది అనమాట. అది ఎందుకంటే మనము టమాటా పులుపు వేస్తాం కాబట్టి, ఉప్పు కారం వేస్తాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 6-7 విజిల్లు రావాల్సి వస్తుంది. ఒకవేళ కుక్కర్ కాస్త లేటుగా పనిచేస్తే, మంచి కుక్కర్ అయితే 3-4 విజిల్లకి పప్పు ఉడికిపోతుంది. కానీ ఇవి వేస్తే కాస్త ఇంకా మెత్తగా మంచిగా స్మూత్గా అవుతుంది అనమాట పప్పు. అందుకనే ఇది ఒక టిప్ అనమాట, అంతే. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత పసుపు, నేనైతే గల్ల ఉప్పు వాడతాను. అప్పుడప్పుడు గల్ల ఉప్పు వేసాను ఒక స్పూను ఆయిల్ వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. 2 గ్లాసులు, మినిమం లీటర్ నీళ్ళు పడతాయి పోయాలన్నమాట. ఎందుకంటే వాటర్ తక్కువైతే కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటర్ తక్కువ పోయకూడదు. కాస్త ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం, పప్పు జారుగున్నా ఏం కాదు. 2 గ్లాసుల నీళ్ళు పోసాను. మినిమం చెప్పాను కదా, లీటర్ అవుతాయి అన్నమాట వాటరు. వేసిన తర్వాత ఉప్పు కూడా అంత సరి చూసుకొని, తక్కువ ఉంటే తర్వాత వేసుకోవచ్చు, ఎక్కువైతే కష్టం. చూసి వాటర్ అంతా పోసిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేయడమే. చూడండి, మన పప్పు ఉడికి దగ్గరికి అయిపోయింది. మంచిగా కాస్త కొంచెం గట్టిగానే ఉంది పప్పు. ఈసారి కాస్త మా కుక్కరు ట్రబుల్ ఇచ్చింది, అందుకే లేట్ అయిందనమాట. పర్వాలే, ఉడికింది. చూడండి, బీరకాయలు కూడా పెద్ద పెద్దగా కోసి వేసుకోవాలన్నమాట ముక్కలు. ఎందుకంటే పప్పుతో పాటు వేస్తున్నాం కాబట్టి చిన్నగా కోస్తే అందులో ఉడికిపోయి కలిసిపోతుంది అనమాట పప్పులో. మనం పెద్దగా కట్ చేస్తే 4 సీట్లు 5 సీట్లకి మనకు పప్పు మంచిగా స్మూత్గా ఉడుకుతుంది అనమాట. చూడండి, మన పప్పు సూపర్గా ఉడికింది. టమాటా బీరకాయలు కూడా అన్నీ ఉడికాయి. తర్వాత మంచిగా ఎండుమిర్చిలు వేసి పోపు పెట్టుకోవాలి. చూడండి, మన పప్పు రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ ఏంటి? పచ్చి పులుసు. మన బీరకాయ పప్పుకి పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ అనమాట. చూడండి, ఎమ్మి పప్పు రెడీ. థ్యాంక్ యూ. హాయ్.